బిలాం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో 22, 23, 24 ఈ 3 అధ్యాయాల్లో ఈయన గురించి రాయబడింది బైబిల్ గ్రంథంలో. 22వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు 5 వచనాల వరకు నేను చదువుతాను చూడండి. తరువాత ఇశ్రాయేలీలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమనున్న మోయాబు మైదానంలో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీలకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా నున్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలీలకు జంకిరి. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దుబీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయిననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖన భాగాల్లో కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీ ప్రజలు ఎవరు నడిపించారు? వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి బానిసత్వం నుంచి బయటికి విడిపించి వారిని అక్కడి నుంచి అరణ్య మార్గం గుండా నడిపించుకుంటూ తీసుకొచ్చింది ఎవరు? మోషే కదా. ఐగుప్తు దేశం నుంచి బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల్ని వారిని విడిపించి అక్కడి నుంచి ఎర్ర సముద్రం గుండా, అక్కడి నుంచి సీనాయి పర్వతం నుండి, అక్కడి నుంచి అక్కడ రకరకాలుగా అరణ్య ప్రదేశంలో వారు ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఎక్కడికి చేరాలంటే వారు కనాను దేశానికి చేరాలి. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమికి వాళ్ళు చేరాలి. ఈ చేరే ప్రక్రియలో అన్ని అరణ్యాలు దాటుకుంటూ, అన్ని పర్వతాలు దాటుకుంటూ, అన్ని ప్రదేశాలు దాటుకుంటూ వచ్చి చివరికి వీళ్ళు ఎక్కడ చేరారయ్యా అంటే చివరికి వీళ్ళు మోయాబు మైదానం అనేటువంటి ప్రాంతానికి చేరారు. ఎక్కడికి చేరారు? మోయాబు మైదాన ప్రాంతానికి చేరారు. మోయాబు అని అంటే అదొక దేశం, అదొక ప్రాంతం పేరు. అయితే ఈ మోయాబు మైదానము అనంటే మైదానం అనంటే మైదాపిండి కాదు. మైదానం అనంటే విశాలవంతమైనటువంటి స్థలం అని అర్థం. విశాలవంతమైన, ప్రశాంతమైన, విస్తారమైనటువంటి స్థలం అని అర్థం. సో వీళ్ళు ఏం చేశారంటే ఆ ఇశ్రాయేల్ ప్రజలు దాటుకుంటూ, అరణ్యాలు దాటుకుంటూ, సీనాయి పర్వతం దాటుకుంటూ చివరిగా అంటే ఇంకా కనాను దేశానికి చేరుకోవాలి. దానికి ముందుగా చివరిగా వీళ్ళు ఎక్కడికి చేరారనంటే మోయాబు మైదానానికి, ఆ ప్రాంతానికి చేరారు. వీళ్ళు అక్కడ ఎవరు నివసిస్తున్నారయ్యా అనంటే అక్కడ మోయాబీలు నివసిస్తున్నారు. ఎవరు నివసిస్తున్నారు? మోయాబీలు నివసిస్తున్నారు అక్కడ. ఆ మోయాబు ప్రజలకు రాజు ఎవరయ్యా అనంటే బాలాకు. బాలాకు అనేటువంటి ఆయన రాజు అన్నమాట. బాలాకు రాస్తాను, ఇది తొడపలేదా? ఏం పాదు మీకు రాస్తే కొంచెం అర్థమవుతుందని. బాలాకు ఈయన మోయాబు రాజు. ఈయన తండ్రి పేరు ఏంటంటే సిప్పోరు. సిప్పోరు కుమారుడు. సిప్పోరు అని అంటే మీరు ఆడవాళ్ళ పేరు అనుకునేరు. సిప్పోరు అని అంటే ఆయన అది మగవాళ్ళ పేరు అనమాట, సిప్పోరు అనేది. మోషే గారి భార్య పేరు ఏంటంటే సిప్పోరా, భార్య పేరు. ఇది ఒక మగతని పేరు సిప్పోరు. ఈయన కుమారుడే బాలాక్ అనేటువంటి ఆయన. ఈయన మోయాబు రాజు. మోయాబీలు అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రామాంజనేయ కాలనీలో నివసిస్తున్నాం కాబట్టి రామాంజనేయ కాలనీ నివాసులు అంటాం. అలా నివసిస్తున్న వారిని మోయాబీలు అన్నారు. మోయాబీలకి రాజు ఎవరయ్యా అంటే బాలాకు.
ఈయన తర్వాత బిలాం అనేటువంటి ఆయన మనకు కనబడతాడు. ఈ బిలాం అనేటువంటి ఆయన ఒక ప్రవక్త. ఆయన కానీ యూదుడు కాదు, ఇశ్రాయేలీయులకి సంబంధించినటువంటి ఆయన కాదు, కానీ ఆయన ఒక ప్రవక్త. అయితే ఇక్కడ మనము బిలాము అంటే అర్థం ఏంటి అంటే ప్రజలను నాశనం చేసేవాడు అని అర్థం. ప్రజలను నాశనం చేసేవాడు. బాలాకు అనేటువంటి పేరు కూడా అర్థం ఏంటి అంటే వృధా చేసేవాడు, నాశనం చేసేవాడు అని అర్థం వస్తుంది. ఇక్కడ మనం చూస్తాం, ఇశ్రాయేలీయుల ప్రజలు మోయాబు దేశం దగ్గరికి వచ్చారు, వారి ప్రాంతం దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు బాలాకు ఆ రాజు అనుకుంటున్నాడు, అయ్యో ఇశ్రాయేల్ ప్రజలు చాలామంది ఉన్నారు, చాలా పెద్ద సంఖ్య వాళ్ళది, వీళ్ళు మన ప్రాంతానికి వచ్చారని అంటే మనకేం దక్కదో. అక్కడ చూసి చదివాం కదా మనం, ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు నాకివేయినట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయిననిరి. అంటే వీళ్ళు వచ్చారు, వీళ్ళు చాలామంది ఉన్నారు, చాలా సంఖ్యలో ఉన్నారు, వీళ్ళు మన ప్రదేశాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకుంటే మనకేమీ ఇక్కడున్న వసతులు కానీ ఇక్కడున్న వనరులు కానీ మనకేం దక్కవు, వీళ్ళు సమస్తం తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి వీరిని ఎలాగైనా నాశనం చేయాలి, వీరిని ఎలాగైనా ఇక్కడ నుంచి పంపించేయాలి. ఎందుకనంటే మోయాబు రాజుకి వారిని యుద్ధం చేసి వారిని పంపించే శక్తి లేదు, వారి మీద దాడి చేసే శక్తి లేదు. అందుకని ఈ బాలాకు రాజు ఏం చేశాడంటే ఒక ఆలోచనతో ఆయన ఏం చేశాడంటే నేను యుద్ధం చేయకూడదు, కానీ ఎలాగైనా వీరిని ఇక్కడి నుంచి పంపించేయాలనే ఆలోచనతో ఉండిపోయాడు. ఇలా ఆలోచన చేస్తూ ఉంటే బిలాం అనేటువంటి ప్రవక్త గురించి తెలిసింది ఆయనకి. ఒకరోజు తెలిసి ఈ బాలాకు ఏం చేస్తారంటే, రాజు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పనివారిని ఇద్దరు పంపించి మీరు బిలాం దగ్గరికి వెళ్ళండి, ఆయన ఎవరిని శపిస్తాడు వారు శపించబడతారు, ఆయన ఎవరిని దీవిస్తాడు వారు దీవించబడతారు. కాబట్టి ఆయన ఒక ప్రవక్త కాబట్టి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి నేను పిలిచానని ఆయన్ని పిలవండి, మన కోసం ఈ పని చేస్తాడు అని చెప్పి ఇద్దరు పనివారిని ఆయన దగ్గర పంపించాడు, బిలాం దగ్గరికి. పంపించిన తర్వాత ఈ పనులు ఇద్దరు వెళ్ళి రాజు చెప్పినట్లుగా ఆయనకి చెప్తారు, అయ్యా మా రాజు ఇలా చెప్పాడు, మీ దగ్గరికి వర్తమానం పంపించమన్నాడు, మా రాజు మిమ్మల్ని రమ్మన్నాడు, కాబట్టి మీరు రావాల్సిందే అని చెప్పినప్పుడు బిలాం అంటాడు, మీరు ఈరోజు నా దగ్గర బస చేయండి, ఎందుకంటే నేను ఎలా పడితే అలా నేను రాను, ఎందుకంటే నా దేవుడు నా దేవుడు ఏది చెప్తాడో నేను అదే చేయాలి, నా దేవుని యొక్క మాటను తీసుకొని మాత్రమే నేను ఏదైనా చేయగలనని చెప్పి ఈరోజు మీరు నా దగ్గర బస చేయండి, ఇక్కడ ఉండండి అని చెప్పి ఈయన రాత్రికాల సమయంలో వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని ఒక ప్రవక్త కదా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా దేవుడు ప్రత్యక్షమయ్యి అంటాడు, వారితో పాటు నీవు వెళ్ళొద్దు అంటాడు. ఏం చెప్తాడు? వారితో పాటు నీవు వెళ్ళొద్దు అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ మాట తీసుకొచ్చి ఈ పనులతో చెబుతాడు. ఎవరో బిలాం ప్రవక్త చెప్పినప్పుడు నేను నా దేవుడు మీతో పాటు వెళ్ళొద్దన్నాడు, కాబట్టి నా దేవుని మాట నేను ధిక్కరించలేను, నేను మీతో రాలేనని చెప్తాడు. ఇదే మాట తీసుకువెళ్ళి ఎవరితో చెప్తాడంటే బాలాక్ అనే రాజుతో చెప్తారు పనోళ్ళు. సరే అని చెప్పేసి మరలా ఏం చేస్తాడంటే రాజు మరొక ఇద్దరు పనివారిని, ఒక 5 పనివారిని పంపించి, ఈసారి ఎలా అంటే ఆయన్ని కోప్పడలేదు కానీ రాజు, ఈసారి నువ్వు రాజు దగ్గర బిలాం దగ్గరికి వెళ్ళి ఒక వెండి తీసుకొని ఒక బంగారం తీసుకొని ధనం తీసుకొని వెళ్ళండి, ఆయన గౌరవప్రదంగా ఆయనని తీసుకొని రండి అని చెప్పి మరలా ఇంకొక 4 పనివారిని పంపిస్తాడు బాలాకు రాజుగారు. పంపించిన తర్వాత మరలా అదే రీతిగా మళ్ళా వస్తాడు. వచ్చి మరలా మా రాజుగారు చెప్పారు, మేము నీ దగ్గరికి వచ్చాం, మీరు రావాలని మా రాజుగారు చెప్పారు, కాబట్టి మీరు తప్పకుండా రావాలి అని చెప్పినప్పుడు ఈసారి ఏం తీసుకెళ్ళాడు? మొదటిసారి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్ళాలా? ఆహ్వానించారు. కానీ రెండోసారి వెళ్ళినప్పుడు పిలవడానికి ఏం తీసుకెళ్లారు? వెండి, బంగారం, ధనం ఇవన్నీ తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరలా ఏం చేస్తాడంటే నేను మరలా నా దేవుని దగ్గర ప్రార్థన చేస్తానని చెప్పాడు. ఆ రాత్రికాల సమయంలో మరలా వారు అక్కడే ఉంటారు. మరలా బిలాము వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఇలా వచ్చారు, నన్ను అడుగుతున్నారు, నేనేం చేయమంటావు అని అడిగినప్పుడు ఆయన చెప్తాడు, నీవు వెళ్ళవలసి ఉంటే వాళ్ళతో వెళ్ళు, కానీ నేను చెప్పిందే నువ్వు చెప్పాలి.
ఏమంటాడంటే, నువ్వు వెళ్ళవలసి ఉంటే వెళ్ళు, కానీ నేను ఏది చెప్తానో, నేను ఏది చెప్పమంటానో నీవు అదే చెప్పాలి అని చెప్తాడు. ఇక్కడ ఒక ఆజ్ఞ ఉంది. దేవుడు అనుమతించాడు వెళ్ళడానికి, కానీ దేవుడు వెళ్ళడానికి అనుమతించాడు, కానీ దేవుడు ఏమన్నాడంటే, నేను ఏది చెప్తానో నీవు అదే చెప్పాలన్నాడు. సరే అని చెప్పేసి పొద్దున్నే గాడిద మీద ఎక్కి ఆయన గాడిద తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఒక మాట మనం చదువుదాం, అక్కడ చూడండి 17వ వచనం చూడండి. నేను నీకు బహు ఘనత కలుగు చేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పిననిరి. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండి యెహోవా నాతో ఇక ఏమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చినో. 21వ వచనం చూడండి. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. దేవుని కోపం రగులుకుందంట. ఎవరి మీద? దేవుని సన్నిధిలో బిలాము ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళమన్నాడా? దేవుడు వెళ్ళమన్నాడు. దేవుని మాటని విన్నాడు, వెళ్ళాడు. కానీ మరలా ఇక్కడ దేవుని యొక్క కోపం ఎందుకు రగులుకుంది? ఇప్పుడు ఆయన దేవుడు చెప్పిందే కదా చేసింది. ఫస్ట్ సారి ప్రార్థన చేసినప్పుడు వెళ్ళొద్దు అన్నాడు, వెళ్ళలేదు. రెండోసారి ప్రార్థన చేసినప్పుడు నువ్వు వెళ్ళాల్సి ఉంటే వెళ్ళు, కానీ నేను చెప్పిందే చెప్పాలి నువ్వు అని అన్నాడు. సరే అని చెప్పేసి వెళ్ళమన్నాడని చెప్పేసి వాళ్ళతో పాటు గాడిదెక్కి వెళ్ళిపోయాడు పొద్దున్నే. మరలా వెళ్తుంటే మార్గ మధ్యంలో దేవుని కోపం ఎందుకు రగులుకుంది? దేవుని కోపము రగులుకొని ఒక దేవదూత ఖడ్గం పట్టుకొని గాడిదకి అడ్డంగా నిలబడింది. దేవుని దూత ఖడ్గము పట్టుకొని నిలబడటం గాడిదకి మాత్రమే కనబడింది, బిలాముకు కనబడలా. గాడిదకి కనబడేసరికి ఆ గాడిద ఏం చేసిందంటే, వెంటనే ఎదురుగా ఉందిగా దేవుని దూత, ఎదురు పోవడానికి లేదు. వెంటనే గాడిద చూసి వెంటనే పక్కనున్న పొలంలోకి వెళ్ళిపోయింది. పక్కనున్న పొలంలోకి వెళ్ళిపోయేసరికి బిలాము ఒక కర్ర తీసుకొని గాడిదని కొట్టాడు. కొట్టగానే వెంటనే మరలా 2 అడ్డుగోడలుంటే మరలా గాడిద ఏం చేసిందంటే, ఆ బిలాము యొక్క కాలు ఇలా ఉంటుంది ఏలబడి గాడిదకి ఆ గోడకిని ఇట్లా ఒత్తిందంట, కాలుకి వచ్చేసరికి మరలా బిలాము ఏం చేశాడంటే మళ్ళా కర్ర తీసుకుని గాడిదని కొట్టాడు. ఇంకా గాడిదకి ఎటు పోవడానికి అవకాశం లేదు. ఇంకా ఇట్లా 2 గోడలు అడ్డుగా ఉన్నాయి. ముందుకు వెళ్ళాలంటే దేవుని దూత ఖడ్గం పట్టుకొని ఎదురుగా నిలబడింది. అది గాడిదకి మాత్రమే కనబడుతుంది, అది బిలాము కనబడట్లా. ఇంకేం చేయాలో అర్థం కాక కుప్పగులిపోయి అక్కడే కూర్చుంది గాడిద. కూర్చోగానే మరలా బిలాము ఏం చేశాడు, మళ్ళా కర్ర తీసుకొని 3వసారి గట్టిగా కొట్టగానే ఇప్పుడు ఏమైంది తెలుసా? దేవుడు గాడిదకి మాట్లాడే వాక్కునిచ్చాడు. మాట్లాడగానప్పుడు గాడిద నోరు తెరిచి మాట్లాడుతుంది. నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు? ఎవరు మాట్లాడుతున్నారు? గాడిద మాట్లాడుతుంది. నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు? నేను నీతో ఉన్నంతసేపు నువ్వు చెప్పింది నేను చేయలేదా? నీకెప్పుడైనా నేను ఎదురు తిరిగానా? నన్ను ఎందుకు ఇన్నిసార్లు కొట్టావు? నువ్వు చెప్పిందల్లా నేను చేశాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో పాటు వచ్చాను. నువ్వు ఏది చెప్తే అది చేశాను. కానీ నన్ను ఎందుకు ఇన్నిసార్లు కొట్టావు అని గాడిద బిలాముతో మాట్లాడుతుంది. అప్పుడు దేవుని దూత బిలాము యొక్క కళ్ళు తెరవగా వెంటనే బిలాము యొక్క కళ్ళు తెరుచుకొని అప్పుడు దేవుని దూత వైపు చూసి అప్పుడు పశ్చాత్తాపడి నేను పాపం చేశానయ్యా అని అక్కడే సాష్టాంగపడి నమస్కారం చేసి దేవుని పాపం చేశానని ఒప్పుకొని అప్పుడు మరలా అక్కడి నుంచి దేవుని ఇంకా నేను వెళ్ళనయ్యా అని చెప్తే లేదు నువ్వు వెళ్ళాలి అని దేవుని దూత చెప్పింది. మీరు అనుకోవచ్చు ఇక్కడ బిలాము ఏం తప్పు చేశాడు అని.
సాధారణంగా దేవుడే అక్కడికి వెళ్ళమన్నాడు. కానీ బిలాము ఏ ఉద్దేశంతో వెళ్ళాడు అనంటే ధనం మీద ఉన్నటువంటి ఆశతో, దుష్టత్వంతో, వారు చూపించినటువంటి వెండి బంగారు ధనము మీద ఆశతో వెళ్ళాడు. మామూలుగా అయితే బయట మనం మాట్లాడే మాట ఇతరులకు తెలియచ్చు, కానీ హృదయంలో ఉన్నటువంటి అంతరంగం మనకు తెలిసిద్దా? తెలియదు. కానీ హృదయంలో ఉన్న అంతరంగం ఎవరికి తెలిసిద్ది? దేవునికి మాత్రమే తెలిసిద్ది. కాబట్టి బిలాము యొక్క అంతరంగం, బిలాము యొక్క హృదయము దేవునికి తెలుసు. కాబట్టి అతను ఏ మనసుతో వెళ్తున్నాడో, ఏ ఆలోచనతో వెళ్తున్నాడో, ఏ ఉద్దేశంతో వెళ్తున్నాడో దేవునికి తెలుసు. కాబట్టే దేవుని దూత ఖడ్గం పట్టుకొని మార్గానికి అడ్డుపడి బిలామును ఆపేసింది. అందుకే బిలాముకు బుద్ధి చెప్పడానికే గాడిదకి వాక్కునిచ్చి గాడిద ద్వారా మాట్లాడించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకనే అక్కడ దేవుని దూతతో సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నా తప్పు అయిపోయింది తెలుసుకున్న తర్వాత నేను వెళ్ళనేనంటే దేవుని దూత అంటుంది, లేదు లేదు నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు అప్పుడు బిలాము మరలా గాడిదెక్కి ఆ మోయాబు ప్రాంతానికి వెళ్తాడు. తర్వాత చదువుదాం చూడండి, 37వ వచనం. బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపించితిని కదా, నా యొద్దకు నీ వేళ రాకపోతివి, నిన్ను గణపరుచు సమర్థుడును కానా అనెను. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని, అయిననేమి, ఏదైనను చెప్పుటకు నాకు శక్తి గలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికేదనని బాలాకుతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళెను. వారు కిరియత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలామునకు అతని యొద్దనున్న అధికారులకును పంపెను. మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతనిని ఆ చోట ఎక్కించెను. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు బాలాకు రాజు దగ్గరికి బిలాము చేరుకున్నాడు. చేరుకుని ఇంకా అక్కడ వారిద్దరి సంభాషణ ఏంటి అంటే, నువ్వెందుకు ఇంత ఆలస్యం చేశావు? నేను రమ్మన్నప్పుడు నువ్వు రావాలి కదా, నిన్ను గౌరవించడానికి నాకు సామర్థ్యం లేదా? నేను గణపరిచేవాడిని కాదా నేను అని చెప్పినప్పుడు, ఏది ఏమైనా అయితే నేను నా దేవుడు చెప్పమన్నది నేను చెప్పగలను, కానీ నా దేవుడు చెప్పొద్దు అన్నది నేను చెప్పగలనా అని చెప్పాడు. చెప్పి ఏదైతే నేను నీ దగ్గరికి చేరుకున్నానని చెప్పి అక్కడ దేవుడికి బలిపీఠాలు కట్టాలని నిర్ణయించుకుంటారు. ఇక్కడ కింద 23వ అధ్యాయంలోనికి మనం వస్తే 23వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ బిలాము ఏం చేస్తాడంటే దేవునికి బలిపీఠం కడతాడు. బలిపీఠాన్ని కట్టిన తర్వాత బాలాకు చెప్తాడు, నువ్వు నా కోసం ఈ జనులను నువ్వేం చేయాలి? శపించాలి. ఏం చేయాలంట? ఎవరిని శపించాలి? మాకేం తెలుసయ్యా అంటారా? ఇప్పుడు ఈయన పోతుందంతా శపించడానికే. రాజు పిలుస్తుంది శపించడానికి. ఎవరిని శపించడానికి? ఇశ్రాయేలీయుల ప్రజల్ని శపించడానికి. ఇశ్రాయేల్ ప్రజలు మోయాబు దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు కదా. మోయాబు రాజు చేయాల్సిన పని ఏంటంటే, వీళ్ళతో యుద్ధం చేయడానికి నాకు శక్తి లేదు కాబట్టి వీరిని ప్రవక్త ఉన్నాడు కాబట్టి ప్రవక్త ద్వారా వీరిని శపించి ఇక్కడ నుంచి తరిమేయాలనే ఉద్దేశంతో బిలాము ప్రవక్తను తీసుకొస్తాడు. అర్థమైందా? అందుకని ఈ శపించడానికి పిలిపించుకున్నాడు అన్నమాట రాజు. అందుకని ఇక్కడ ఏం చేస్తాడంటే, బిలాము దేవునికి బలిపీఠాన్ని కట్టిన తర్వాత ఇప్పుడు శపించమని చెప్తాడు రాజు. శపించమని చెప్పిన తర్వాత మీరు 23వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తే శపించమన్నాడే కానీ బిలాము శపించడు. ఎందుకు అనంటే, ఇశ్రాయేలీయుల ప్రజలు ఆశీర్వదించబడిన వారు. దేవుడు ఆశీర్వదించిన వారిని మనుషుడు ఎవరైనా శపించగలడా? శపించలేడు. దేవుడు ఎవరినైనా శపిస్తే వారిని ఆశీర్వదించగలడా? ఎవరు ఆశీర్వదించలేరు. కాబట్టి ఇశ్రాయేలీయుల ప్రజలు ఆశీర్వదించబడిన వారు కాబట్టి నీవు ఎంత చేసినప్పటికీ వారికి శాపం రాదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు వారిని బ్లెస్ చేశాడు, వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. కాబట్టి ఒక మనుషుడు వచ్చి శపించేటువంటి మాటలు ఎంత మాట్లాడినా కూడా వారు శపింపబడరు. ఇప్పుడు బిలాము నోటి నుంచి ఏమి రావాలయ్యా అనంటే, శపించే మాటలు రావాలి. కానీ ఆయన నోటి నుంచి ఏమొస్తున్నాయి అంటే ఆశీర్వాదకరమైన మాటలు వస్తూ ఉన్నాయి. ఏమొస్తున్నాయి?
ఆశీర్వాదకరమైన మాటలే వస్తూ ఉన్నాయి. అక్కడ 7వ వచనం నుంచి నేను చదవట్లేదు కానీ 7వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా చూస్తే శపించమన్నాడు కానీ బిలాము నోటి నుంచి శపించే మాటలు రావట్లా. ఆయన ఆశీర్వాద మాటలే వస్తున్నాయి, ఆయనకి తెలియకుండానే వచ్చేస్తున్నాయి. ఆశీర్వాదకరమైనటువంటి మాటలే వస్తున్నాయి. చివరికి తర్వాత ఇక్కడ అంటాడు, బిలాము అంటాడు, తర్వాత బాలాకు అంటాడు, రాజు నేను ఏం చెప్పాను నువ్వేం చేస్తున్నావు? నేనేం చెప్పా? శపించమని. కానీ నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని ఆశీర్వదిస్తున్నావు. నేను పిలుచుకుంది ఎందుకు? వారిని శపించమని. కానీ నువ్వు చేస్తున్నదేంటి? వారిని ఆశీర్వదిస్తున్నావు నువ్వు అని అంటే రాజు బిలాము ప్రవక్త చెప్తున్నాడు, నా దేవుడు ఏది చెప్పమన్నాడో నేను అదే చేస్తా. నా దేవుడు ఏది మాట్లాడమన్నాడో నేను అదే మాట్లాడతా. నా దేవుడు ఏది విత్తమన్నాడో నేను అదే విత్తుతా. నా దేవునికి వ్యతిరేకమైంది నేను ఏది కూడా చెయ్యనని చెప్పాడు. మరలా రెండోసారి రాజుగారు ఏం చేశారంటే, ఈ ప్లేస్ కాదు ఇంకొక ప్లేస్కి వెళ్దాం, అక్కడి నుంచి అయితే ఇశ్రాయేల్ ప్రజలను బాగా చూడొచ్చు, వాళ్ళను చూస్తూ నువ్వు శపించు అని చెప్పి మరలా ఇక్కడ 13వ వచనం చూడండి. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, అక్కడి నుండి వారిని చూడవచ్చును, వారు చివరి మాత్రమే కనబడును కానీ వారందరూ నీకు కనబడరు, అక్కడి నుండి నా నిమిత్తం వారిని శపింపవలనని అతనితో చెప్పాను. శపించమని మొదటిసారి శపించమని చెప్పాడు, బిలాము ఆశీర్వదించాడు. ఇది రెండోసారి చెప్తున్నాడు, మరలా ఈ చోటు కాదు ఇంకో చోటికి రా, అక్కడైతే కొంతమంది ప్రజలు కనపడతారు, నా నిమిత్తం వారిని శపించు అని చెప్తాడు. అక్కడ తర్వాత మరలా అక్కడ దేవునికి బలిపీఠాన్ని కట్టిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై, నువ్వు ఆ చోటుకి కాదు, నువ్వు బాలాకు దగ్గరికి వెళ్ళు, అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు దేవుడు ప్రత్యక్షమై మరలా దేవుని మాట విని ఆ రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ మరలా దేవుని ఆశీర్వాద వచనకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. రెండవసారి కూడా ఆశీర్వదిస్తాడనమాట బిలాము. ఇక్కడ 18వ వచనం నుంచి 24వ వచనం వరకు మీరు అక్కడ చూస్తే అన్ని ఆశీర్వాదకరమైనటువంటి మాటలే. రెండోసారి ఆశీర్వదిస్తాడు ఎవరిని? ఇశ్రాయేలీయుల ప్రజల్ని. ఆయన శపించమంటున్నాడు, ఈయనేం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. అది దేవుని చిత్తమై ఉంది. దేవుడు ఆశీర్వదించిన వారిని ఎవరు కూడా, ఏ మనుషుడు కూడా శపించలేడు. కాబట్టి అందుకనే బిలాము యొక్క నోటను కూడా దేవుడు ఏ మాటలు పెట్టాడయ్యానంటే వారిని ఆశీర్వదించే మాటలే పెట్టాడు. ఇప్పుడు ఆయనకి శపించే మాటలు రావు, ఆయన మాట్లాడాలన్నా కూడా రావు. ఎందుకనంటే ఆశీర్వాదకరమైన మాటలు ఆయన నోటన దాగి ఉన్నాయి. అందుకనే రెండోసారి కూడా ఏం చేశాడంటే ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మాట్లాడాడు. మరలా అంటాడు, నేనేం చేశాను నువ్వేం చేస్తున్నావు, నేనేం చెప్పమన్నాను నువ్వేం చెప్తున్నావు అంటాడు. రాజు, నువ్వు ఆశీర్వదించవద్దు, నువ్వు శపించవద్దు, ఇంకో చోటకి రా, అక్కడ నిలబడు, అక్కడ చూడు, కనబడతారు, ఈసారి అయినా శపించు అని చెప్పినప్పుడు మరలా అక్కడ దేవునికి బలిపీఠం కడితే దేవుడు ప్రత్యక్షమై వచ్చి మరలా బిలాముతో మాట్లాడతాడు. నువ్వు మరలా బాలాకు రాజు దగ్గరికి వెళ్ళు, నించో, నేను చెప్పు అని చెప్తే అప్పుడు మరలా బాలాకు దగ్గరికి వచ్చి మరలా మూడోసారి కూడా వారిని ఆశీర్వాదకరమైనటువంటి మాటలే ఆయన నోటి నుంచి వస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకని ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 24వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఏంటి? 3వ వచనం నుంచి 9వ వచనం వరకు కూడా ఆశీర్వాదకరమైన మాటలే బిలాము మాట్లాడుతూ ఉంటాడు. చివరిగా మనం చూస్తే ఇక్కడ ఈ రీతిగా సంభాషణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందుకని చివరిగా ఏం జరుగుతుందంటే చివరిగా మనం చూస్తే 24వ అధ్యాయం 15వ వచనం చూస్తే 14వ వచనం చూడండి. నేను నా జనుల యొద్దకు వెలుచున్నాను, అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకు చేయుదురో అది నీకు విశదపరచును రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఎట్లా నేను చివరిగా బిలాము మాట్లాడతాడు. ఈ ఇశ్రాయేలీ ప్రజలు నీ ప్రజలకి ఏం చేస్తారో నేను అది నీకు చెప్పి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పి మరలా అక్కడ ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మాట్లాడి వెళ్ళిపోతాడు బిలాము. ఇక్కడ జరిగినటువంటి సంభాషణ ఏంటయ్యా అనంటే వారిని శపించాలి. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని శపించాలి. కానీ దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి మాటలో బిలాము నోటన ఉంచగా బిలాము ఆశీర్వాదకరమైన మాటలే మాట్లాడాడు.
తర్వాత ఇక్కడ మనము ఒక ఆలోచన చేస్తే బిలాము చేసినటువంటి పొరపాటు ఏంటి అని అంటే, బిలాము చేసిన తప్పు ఏంటంటే, ఇశ్రాయేలీయుల ప్రజలు ఎలా పాపములో పడతారో, ఇశ్రాయేలీయుల ప్రజలు ఏమి చేస్తే వారు పాపములో ఉండిపోతారో ఒక సలహా రాజుకు వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక సలహా రాజుకి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఒక సలహా ఇచ్చాడు. ఇప్పుడు దేవుని బిడ్డలు మనం ఉన్నాము. నువ్వు పాడైపోవాలని నేను అనుకుంటానా? ఇంకా దీవించబడాలనుకుంటావు. కానీ నువ్వు పాడైపోవడానికి ఏం చేస్తే యేసుబాబు పాడైపోతాడో నేను ఒక సలహా ఇచ్చి వెళ్ళిపోయా. ఆ సలహాను పట్టుకొని ఏం చేస్తారు? యేసుబాబుని పాపంలో పడేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తే పాపంలో పడతారో, ఏది చేస్తే వాళ్ళు పాపంలో ఉండిపోతారో ఒక సలహా వాళ్ళకి చెప్పేసి బిలాం సర్దుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారనంటే పాపంలో పడిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు పాపంలో పడిపోయారు. చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన, దేవుని ఆశీర్వాదం ఎంతలా ఇశ్రాయేల్ ప్రజల మీద కుమ్మరించబడిందో మనం చూసాం. వారి మీదకి ఎంతమంది దండెత్తి వచ్చినా, ఎన్నో యుద్ధాలు చేసుకుంటూ, ఎన్నో సాహసాలు చేసుకుంటూ, ఎన్నో ప్రయాణాలు చేసుకుంటూ దేవుడు కనాను దేశానికి నడిపించాలని ఆయన ఆలోచనలు, ఆయన చిత్తములో ఉంటే వారి యొక్క దేవుని యొక్క కృపతో నింపి, దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపి వారిని కనాను దేశానికి నడిపించాలని దేవుడు ఆలోచించి వారిని ఆయన చిత్తం చొప్పున నడిపిస్తుంటే వీళ్ళేమో అక్కడికక్కడికే వారి దేవునికి విరోధంగా మార్చబడి పాపంలో నిండిపోతూ పాపంలో జీవిస్తూ వస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి అందుకని మనం చూస్తే బిలాము చివరికి ఏమైపోయాడయ్యా అంటే, బిలాము చివరికి ఖడ్గంతో చంపబడ్డాడు. చివరిగా ఇశ్రాయేల్ ప్రజలకి, ఆ మోయాబు ప్రజలకి యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో కత్తితో చంపబడతాడు. అందుకనే మనము బిలాము గురించి బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే, 2 పేతురు 2వ అధ్యాయము 15వ వచనం కూడా అక్కడ మనం చూస్తాం. అక్కడ బిలాము గురించి చర్చించబడుతుంది. 2 పేతురు ఒకసారి చూడండి, అదొక్కడ చూపించి నేను ముగిచ్చేస్తా. 2 పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏముంటుందంటే, ఇక్కడ తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఏమైపోయారంట? తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దెంపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధపము మానవ స్వరూపముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. ఏమైందంట? ఆయన మార్గము తప్పిపోయిందంట. ఆయన మార్గం తప్పిపోయింది. ఆయన సరిచేయడానికి దేవుడు ఏమి ఉపయోగించాడయ్యానంటే ఒక గాడిదను ఉపయోగించాడు. ఈరోజు మనం కూడా చాలామంది కూడా ఎలా ఉన్నారు అని అంటే బిలాము వలె ఉన్నారు. చాలామంది ప్రార్థనకు వస్తారు, చాలామంది పాటలు పాడతారు, చాలామంది దేవుని స్తుతిస్తున్నాను అంటారు. కానీ దేవుని చిత్తము చొప్పున నడిచేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుని యొక్క ప్రణాళికలో బ్రతికేవారు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుని యొక్క ఉద్దేశంలో బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుడు కోరుకునేది ఏంటి అనంటే, దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో, నా జీవితంలో కొన్నిసార్లు అనుమతిస్తాడు. కానీ ఆ అనుమతి మన జీవితంలో ఎలా ఉండాలంటే అది దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండాలి. దేవుడు బిలామునికి వెళ్ళమని అనుమతించాడు. కానీ బిలాము ఏం చేశాడంటే అక్కడ ధనాశతో, వెండి ఆశతో, లోక సంబంధమైన దాని గురించి ఆశ కలిగి తన హృదయంలో ఆశ పెంచుకొని దాని వైపు మగ్గు చూపి వెళ్ళాడు. అది సరైందా? దేవునికి కాదు. కానీ అందుకే దేవుడు మరలా అడ్డగించి ఆపాడు. ఈ రోజున నీవు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన విధానం ఎలా ఉందో ఆలోచన చేయి. నీ విధానం ఎలా ఉందో చూడు. నీ యొక్క తలంపులు ఎలా ఉన్నాయో చూడు. నీ ఉద్దేశాలు కానీ, నీ తలంపులు కానీ, నీ ఆలోచనలు కానీ దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా లేదా అనేటువంటిది నువ్వు గ్రహించగలగాలి. అలా గ్రహించి దేవుని చిత్తానుసారంగా నువ్వు ముందుకు కొనసాగగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్నేం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచించినట్లయితే బిలాము నశించేవాడు అని అర్థం పేరుకి. కాబట్టి అందుకనే బిలాము బోధ అంటారు. బిలాము బోధ సరైంది కాదు అని.
ఆయన బోధించినటువంటి బోధ సరైంది కాదు, ఆయన ప్రయాణించినటువంటి మార్గం సరైంది కాదు. ఈరోజు మన జీవితాల్లో కూడా సరైన మార్గంలో వెళ్తున్నామా, సరైన ఆలోచన కలిగి ఉంటున్నామా, సరైన విధానంలో ఉంటున్నామా లేదా అనేటువంటిది, మన ఆత్మస్థితి ఏ రీతిలో ఉందో, స్థాయిలో ఉందో మనం గమనించి దేవుని చిత్తం చొప్పున మనము నడుచుకోవాలి. అలా నడుచుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవించి ఆశీర్వదించి తన చిత్తము చొప్పున మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిలాము గురించి మనం నేర్చుకోవాల్సిన పని ఏంటంటే, దేవుడు వెళ్ళమని అనుమతించాడు కానీ ఆయన వెళ్ళాడు, కానీ ఆ అనుమతించింది దేవుని చిత్తంలో ఉందా లేదా అనేటువంటిది మనం గ్రహించాలి. ఈరోజు నీవైనా నేనైనా మనం ఆలోచించాల్సిన విధం ఏంటంటే, నేను వెళ్తున్న మార్గం దేవుని చిత్తమా కాదా, నేను చేస్తున్న వ్యాపారం దేవుని చిత్తమా కాదా, నేను చేస్తున్న ఉద్యోగం దేవుని చిత్తమా కాదా, నేను చేస్తున్నటువంటి పని దేవుని చిత్తమా కాదా అని మనం గ్రహింపులోనికి రావాలి. దేవుని చిత్తం చొప్పున నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అప్పుడు నీకు నీ మార్గం అంతట్లో కూడా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు, నీ మార్గంలో దీవెనలు పొందుకుంటావు, నీ మార్గంలో మేలులను నువ్వు పొందుకుంటాం. అటు మేలులు పొందుకుందాం. దేవుని కృప మనల్ని, ఆ దేవుని కృప మనకు తోడై ఉండును గాక. దేవుడు కొద్ది మాటలు మన హృదయాలు స్థిరపరచును గాక.